So the impact program, morning ఆలోచిస్తున్నాను, the impact of this impact should not remain only in the four walls of 10 days impact. It should reverberate the entire Andhra Pradesh, entire state, entire country. After the time that you have spent will happen. Because there is the amount of suffering that I see every day amongst the youngsters. చాలా ఆశ్చర్యం అవుతుంది. When we have so many solutions, so many fantastic people, ఆ సమస్యలో ఒక సునామీ ఎంతవరకు మన పర్సనల్ లైఫ్ని అటాక్ చేసి నాశనం చేస్తుందని నాకు ఎన్నో రోజులు బాగా నిద్ర కూడా ఉంటుంది. నాకు ఏ సమయం సునామీ వస్తుందో అర్థం పట్టలేదు. ఫర్గెట్ ది ఫిజికల్ సునామీ, ఫర్గెట్ ది సునామీ ఆఫ్ జపాన్ ఆర్ సునామీ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. మన మనస్సులోనే, మన సబ్ కాన్షియస్ మైండ్లోనే వస్తున్న సునామీని, భూకంపానికి ఎవరు స్టాప్ చేయగలరు? ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, నేను వస్తున్నాను జాగ్రత్త. అయితే మన నిర్లక్ష్యం వల్ల, మన ఇల్లిటరసీ వల్ల ఆ సునామీని మనం స్టాప్ చేయలేకపోతున్నాం. ఇట్స్ ఎ వెరీ సారీ స్టేట్. అమెరికాలోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరోప్ దేశాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన దేశాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Whether it is suicides, whether drug addictions, whether it is alcoholism, whether it is any other corruption problems. ఏ దేశంలో లేవు. అయితే మన అడ్వాంటేజ్, భారత ఒక దీంట్లో క్షేత్రంలో పుట్టి, ఈ తీర్థ క్షేత్రంలో పుట్టి మన అడ్వాంటేజ్ ఏమిటి అంటే, వీ హ్యావ్ ద సొల్యూషన్స్. దే హ్యావ్ ద మ్యాలడీస్, వీ హ్యావ్ ద సొల్యూషన్స్. అందుకే ఒక పుస్తకం మా సీనియర్ స్వామి జపాన్ రాశారు, ఏన్షియన్ సొల్యూషన్స్, మోడర్న్ ప్రాబ్లమ్స్ అని. చాలా అద్భుతమైన పుస్తకం. ఏన్షియన్ సొల్యూషన్స్, వేలాది సంవత్సరాల పూర్వం మన మహాత్ములు, మన ఋషులు సొల్యూషన్ ఇచ్చేశారు, ఫోర్ సైట్ అండ్ ఫోర్ విజన్ వల్ల. Modern problems like suicides, drug addictions, divorces, etc., which are killing our personality, which are killing the development of the country. దానికి మీరందరూ కృషి చేయాలి, దాని గురించి కొంచెం ఆలోచించాలి. It is not just the personality that is important. It is very nice to talk about becoming a CEO or becoming an IT, becoming this and that. తేన్సింగ్ అండ్ నార్వే ఇద్దరు మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేసిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగారట, దాని సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏమిటి అంటే, వీ డిడ్ నాట్ కాంకర్ ఎ ఫిజికల్ మౌంటైన్, వీ డిస్కవర్డ్ అవర్ పొటెన్షియాలిటీ అన్నారంట వాళ్ళు. వీ డిస్కవర్డ్ అవర్ సెల్ఫ్. మాకు ఆత్మజ్ఞానం కలిగింది, వీ కుడ్ డూ సంథింగ్ అనే ఒక ప్రతిభ, అనే ఒక ఎక్సలెన్స్ మాలో ఇదైంది. So we have to think differently today. అందుకే నేను ప్రతి కాలేజ్ విశ్వనాథ్ గారు చెప్తున్నట్లు, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, మళ్ళీ January 2014 వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్లానెట్, ఫర్ అవర్ మదర్ అర్త్. ఐ వాంట్ ఎవ్రీ యంగ్ బాయ్ అండ్ గర్ల్ టు థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇట్స్ వెరీ నైస్ టు సే జై వివేకానంద ఆర్ జై భారత్ మాత, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అప్లై వివేకానంద. కొంచెం అప్లై చేస్తే చాలు, యూ విల్ బికమ్ ఎ మహాత్మా. The whole world will sit at your feet. Vivekananda Mata. Kim nama rodashi sake. Vivekananda our friend Rasta. Kim nama rodashi sake. Why are you weeping, my friend? In you is all power. Summon up your energy, the divinity, and the three worlds will be at your feet. Trilokyamedakilam tamapadamole. Why? Atmaiva hi prabhavati, nahi jadah kadachit. The Atman alone manifests, the sensitivity manifests, the strength manifests, not matter. This is matter, this wood is matter, this mic is matter, this auditorium is matter. That has no chaitanyam, that has no value. 2008 సునామీ వచ్చినప్పుడు మేము చూసాం, నాగర్కోయిల్లో, తర్వాత ఎన్నో శ్రీలంకలోనూ ఇంటర్నేషనల్ రామకృష్ణ మిషన్ సేవలు చేసింది. ఆ 10 నిమిషాల్లో సుమారు 65 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి 130 ఎకరాల ఒక కోకోనట్ గార్డెన్ 10 నిమిషాల్లో ఉప్పు అయిపోయింది. The richest of the rich are sitting and eating in the same aluminum plate with the beggars on the streets. So physically you are nobody. Physically you are zero. శ్రీరామకృష్ణుడు అంటారు, బ్లాక్ బోర్డ్ మీద 2 సున్నాలు వేస్తే ఏమి వాల్యూ దానికి? ఏ బేబీ ఆల్సో విల్ టర్న్ జీరో. 10 సున్నాలు జీరో. బ్లాక్ బోర్డ్ నిండా సున్నాలు రాయండి, జీరోనే. అయితే 2 సున్నాల ముందు నంబర్ 1 రాయండి, 100 అంటాం. ఆ 1 పెట్టుకొని 3 సున్నాలు రాయండి, 1000 అంటాం. 4 సున్నాలు రాయండి, 10,000 అంటాం. వాల్యూ ఈస్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ద 1 ఈస్ దేర్.
Zeros will become heroes. If the one is not there, zeros will become zeros. That one is your character. That one is yourself, your personality. ఇంత చక్కగా ఆ పర్సనాలిటీ సెల్ఫ్ గురించి శ్రీరామకృష్ణులు సింపుల్ మ్యాథమెటిక్స్తో నేర్పించాలి. దట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ద రియాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ద ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. So that is where I keep telling the students, a solution to the modern problems 114 years ago Swami Vivekananda అందించారు మనకి. మీ కాలేజ్ స్కూల్స్లో దొరుకుతున్నది, మీ జాబ్, మీ ఒక ఇన్స్టిట్యూట్స్లో దొరుకుతుంది ఏమిటి? లిటరసీ క్యాంపెయిన్ జరుగుతుంది, అక్షరాభ్యాసం జరుగుతుంది అంతే. ఐ కెన్ రీడ్, ఐ కెన్ రైట్, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ క్యాలిక్యులేట్, అంతే కదా. అయితే ఈ 3 hours అంటారు ఎడ్యుకేషన్. 3 hours వస్తే యూ విల్ గెట్ ఇన్ హిందీ వాట్ ఈస్ కాల్డ్ రోటీ కపడా और मकान. ఇంకేం దొరుకుతుంది? సుఖం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. బట్ కంబైన్ 3 hours, become excellent professionals, excellent engineers, excellent doctors, excellent computer analysts, excellent CAs, excellent lawyers, no problem. Have the biggest goal, but what is more important today through this impact program, in the short time I am going to tell you, is combine 3 hours with 3 H, alphabet H. First H is very, very important. Develop your head. Does it mean a swollen head? Inta pedda tala develop chesukovala? You do not know that this is an infinite GB capacity. ఈ 1 GB, 5 GB, 2 GB మర్చిపోండి కాదు. ఇన్ఫినిట్ GB మన జన్మ నుంచి మనకు దొరుకుతుంది. సో దిస్ ఇన్ఫినిట్ జీబీ, ఇన్ఫినిట్ కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం? ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం దాన్ని? పైరేటెడ్ సాఫ్ట్వేర్? డౌన్లోడ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్ అండ్ స్పాయిల్ ది హార్డ్వేర్? సో దిస్ సాఫ్ట్వేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెన్సిటివ్ సాఫ్ట్వేర్, వెరీ కాస్ట్లీ, బట్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం సాక్రిఫైస్ చేయాలి, కొంచెం దానికి త్యాగం చేయాలి, కొంచెం టైం ఇవ్వాలి. అవ్వా కావాలంటే సాధ్యం కాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. No free lunch today. అందుకే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, the king of the forest, the lion, if it is hungry, it has to get up and go and search for food. నోరు తెరుచుకొని ఓ జింకల్లారా దయచేసి నా నోట్లోకి రండి దోమ కూడా పెడతాం. It has to get up, it has to walk, it has to plan, it has to concentrate, it has to stretch its body, then jump. But it may be successful or not successful, but that does not mean it will give away its action. It will struggle again, it will make an attempt again. That is your development of your thinking capacity. Original thinkers భారతదేశానికి అవసరం ఇప్పుడు. We are very good because computer యుగం కాబట్టి content based philosophy అయిపోయింది. And as Indians unfortunately we are very good in copying. యువకులకి కాపీ అంటే చాలా ఇదైపోయింది. కాపీ అంటే ఎంసెట్లో హైటెక్ కాపీంగ్ వచ్చేసింది. ఎక్కడి నుంచో 10 కిలోమీటర్ దూరం నుంచి ఈ మైక్ బటన్స్ వచ్చి వాడు ఆన్సర్ చెప్తుంటాడు ఫ్రెండ్. దాంట్లో ఎంత బ్రిలియన్స్ భారతరత్నాలు ఉన్నారు. సో బీ ఒరిజినల్ థింకర్స్. ఎంతోమంది ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను గత 100 సంవత్సరంలో. సుమారు 45 ఇంజనీరింగ్ కాలేజెస్లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ బ్రాంచెస్ స్థాపించాం. మా లక్ష్యం ఏమిటి, మా రామకృష్ణ మఠ్ లక్ష్యం ఏమిటి? ఈ డిసెంబర్ లోపల ఈ హైదరాబాద్ ప్రాంగణంలోనే 150 వివేకానంద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఉండాలి అనే ఒక అభిలాషతో స్ఫూర్తితో thanks to the support and the inspiration of all the great faculty and the management and the others, ఈ 1 yearలోనే సుమారు 76 కేంద్రాలు స్థాపించబడ్డాయి. దాంట్లో 40 ఇంజనీరింగ్ కాలేజెస్. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళు అడుగుతాను, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఇంజనీరింగ్ ఎవరయ్యా అంటే కళ్ళు తెరుస్తారు, తాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ సెప్టెంబర్ 15 ఎవరి బర్త్డే అంటే తెలియదు. సెప్టెంబర్ 15 ఇస్ ఇంజనీర్స్ డే, విశ్వేశ్వరయ్య గారి బర్త్డే. పుస్తకం చదివారు, విశ్వేశ్వరయ్య గారి మేధాశక్తిని అర్థం చేసుకున్నారా? ఎవరు చదవలేదు. నామకే వస్తే ఇంజనీరింగ్ జరుగుతూ ఉంది. విశ్వేశ్వరయ్య ఎంత అద్భుతమైన ఒరిజినల్ థింకర్ ఆయన. గడ్డిపేట రిజర్వాయర్ విశ్వేశ్వరయ్యస్ కంట్రిబ్యూషన్. విశాఖపట్నం సీ పోర్ట్ ఇస్ ప్రొటెక్టెడ్ బై విశ్వేశ్వరయ్యస్ కంట్రిబ్యూషన్. కృష్ణరాజసాగర్ డ్యామ్, తుంగభద్ర, ఎన్ని 300-400 పేటెంట్స్ ఉన్నాయి. ఒక్క మ్యాన్, భారతరత్న సార్ విశ్వేశ్వరయ్య. బ్రిటిష్ ఇంజనీర్ పడులైపోయారు. ఆయన ఒక మేధాశక్తి, ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్ చూసి ఎంతమందిని కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం. నేను గవర్నర్ కూడా నారాయణమూర్తి గారికి డాక్టరేట్ చేసినప్పుడు ఎవ్రీ 5 years 4 years ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కొక్క నారాయణమూర్తి బయటికి రావాలి అని కోరుకుంటూ ఆయన అడ్రస్ చేశారు. ఇట్స్ అ పాసిబిలిటీ, బట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ దట్ డైరెక్షన్.
So first hedge is what I am going to tell. 5 softwares మీ అందరికి ఇస్తున్నాను. If it is useful, please install it into your brain. If it is not useful, you are welcome to delete it. Don't worry. The first software, original thinking. Be like the Pandavas, not like the Kauravas. కౌరవులు 100 మంది, ఇట్స్ ఎ క్వాంటిటీ. ఇద్దరు పేర్లు తప్ప మనకి ఎవరికి తెలియదు. 98 మంది పేర్లు ఉన్నాయి మహాభారతంలో. తెలుసుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దుర్యోధన దుశ్శాసనం తెలిస్తే వేరే వాళ్ళు ఎవరు తెలిసిపోతుంది. కాపీ క్యాట్స్. బట్ 5 మంది ఒరిజినల్ పంచ పాండవులు, పంచ ఏవ. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పేరు బిడ్డల్ని, అబ్బాయిని అర్జున, యుధిష్ఠిర, నకుల, సహదేవ అని పేరు పెడతారు. దుర్యోధన దుశ్శాసనాన్ని పెట్టగా ఎందుకు? ఈచ్ వన్ ఈస్ డిఫరెంట్, ఈచ్ వన్ ఈస్ యూనిక్, ఈచ్ వన్ ఈస్ వెరీ స్పెషల్. ఈచ్ ఇస్ డిఫరెంట్ బట్ ఆల్ వర్క్ టుగెదర్. ఇట్స్ ఎనర్జీ, ఇట్స్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ వై భగవాన్ కృష్ణ వాజ్ రెడీ టు బికమ్ ద సారథి ఆఫ్ అర్జున. The quality of driving, the status of a driver became sacred because of Krishna's participation as Arjuna's Sarathi, Partha Sarathi. The first is original thinkers. India is waiting for original thinkers, whether in computers, whether in meditation, whether it's mathematics, whether it is any other field. Be original, be original, be original. The second important software is Atma Vishwasam, or positive thinking. Enno sarlu vinnaru. But what is this Atma Vishwasam? What is this positive thinking? Half glass of water on your table. Oka vyaktini adugute general ga atanu antadu half empty anestadu. That means he is okay, he is seeing the empty portion. Inko vyakti emantadu half full antadu. He is seeing the quantity. Aithe can you see the third angle of the triangle? Go deeper, observe, be positive, be focused. Vivekananda Vaari solution with that. Do not waste your time debating about half empty or half full. Bring in the water and fill it up. Have a full glass of water, my friend. Have a full glass of water. There is so much of potentiality, so much of daivatvam, so much of shakti inside you. You are wasting your time in half empty or half full. ఈ పర్సనాలిటీ, ఈ ఒక మహా వ్యక్తిత్వం, ఈ హ్యూమన్ బర్త్, సైన్స్ ప్రకారం ఆఫ్టర్ 80 lakh lives we have got this human birth. ఆ పాజిటివిటీ మర్చిపోయి నెగటివిటీతో, జలసీతో, కామక్రోధాలతో మనం ఇదైపోతున్నాం. సఫరింగ్. And we not only suffer, we share it with others also. We kill ourselves. ఉదాహరణకి 4 కేస్ స్టడీస్ ఇస్తాను. lack of positivity, lack of this originality, lack of that spirit, lack of that knowledge. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు హిస్సార్ అనే గ్రామం హర్యానాలో, ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కల్పనా చావ్లా. కల్పనా చావ్లా బర్త్ ప్లేస్ లో కల్పనా చావ్లా గారి పేరు మీదే ఒక ఇంజనీరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ కాలేజ్ ఉంది. కల్పనా చావ్లా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎడ్యుకేషన్, హిస్సార్. ఉదయం 10 గంటలకి ప్రకాష్ గుప్తా అనే సెకండ్ ఇయర్ అబ్బాయి, కార్పెంటర్ సన్ ఆఫ్ హిస్సార్, was shot dead, not by dacoits, not by anybody else. దయచేసి వినండి, by his own classmates. Prakash Gupta paid for his life. You know why? Because he was a college topper. Friends killed him. Why should he become topper? Jealousy. They killed him. Not only insulting or ragging, adi వదిలేండి, అది చేస్తే బతికేవాడేమో, but they shot him dead. 2 people, his own classmates. Can you imagine the situation in an engineering college? You talk about civil engineering, mechanical engineering, IT, civil, EEE, etc. But people don't talk about mind engineering, self-engineering. I know how to operate the computer, but I don't know how to operate my emotions. From that point of view, Gujarat Technological University, ee samvatsaram already 50,000 మంది engineers will be leading SVCPP program. It is called Swami Vivekananda Contributor Personality Program. The Gujarat Vice Chancellor, Technology Vice Chancellor decided that engineers cannot become better engineers without studying Vivekananda. He's introduced Vivekananda. Positivity power, not this bullying and not this jealousy atmosphere. ఈ శాస్త్ర యూనివర్సిటీ ఉంది తంజావూరు, one of the best in the country. అక్కడ 3 months back, 4 months back, third year engineering student, Karnooli చెందిన విద్యార్థి, Taylor's son, he was murdered not by any robbers but his own roommate and classmate. Why?
హిస్ ప్రాజెక్ట్స్ వాజ్ సో ఎక్సలెంట్. చాలా చక్కగా అద్భుతంగా ప్రాక్టికల్గా ఉండే ప్రాజెక్ట్ని ఓన్ క్లాస్మేట్ రూమ్మేట్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసి అతని పేరు మార్చేసి ఈ కాపీయింగ్ ఉంది కదా, ఫోటో కాపీయింగ్ అని ఉంది కాబట్టి దాన్ని ప్రజెంట్ చేశాడు. బట్ రహస్యం బయటపడింది. అతన్ని 2 months సస్పెండ్ చేశాడు. ఆ కోపం వల్ల సొంత క్లాస్మేట్ని మర్డర్ చేయడానికి హెసిటేట్ చేయలేదు, చేశాడు కూడా. ఓన్లీ సన్, కర్నూలుకి చెందిన విద్యార్థి. ఈ 10 రోజుల ముందు కుక్కట్పల్లి నుంచి ఒక ఇంజనీరింగ్ బస్సు తిరిగి వస్తూ ఉంది. 5 గంటలకి సాయంత్రం పూట సడన్ గా ఈ కోటి ప్రదేశం నుంచి ఒక అమ్మాయి మా రామకృష్ణ నా క్లాసెస్కి వస్తూ ఉంటుంది ప్రతి ఆదివారం గత 1 సంవత్సరం నుండి. ఒక SMS పంపించింది. నేను బిజీగా ఉన్నాను, SMS చదివితే నాకే షాక్ అయిపోయింది, కన్నీళ్ళు వచ్చేసాయి. ఆ పిల్ల 2nd year చదువుతుంది ఆ పాప. స్వామీజీ వాట్ షుడ్ ఐ డూ నౌ అని మెసేజ్, షాకింగ్ మెసేజ్, ఎక్స్క్లమేషన్ మార్క్స్. ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్ అనుకున్నాను. Within 2 seconds another message, what should I do now? అంటే what should I tell me what is the problem? అని అంటే all my friends, all my boys, all the other boys in the bus 5 o'clock in the afternoon are drunk in the college bus. This is our education today. 5 o'clock in the evening, college boys are drunk. Engineering students, what are the parents doing? What in the college? Where are we going? ఏ భూమి మీద నుంచి జారిపోతుంది, భూమి సునామీ వచ్చేసింది. అప్పుడే చెప్పాను, కోటి నుంచి అమ్మాయి దిల్సుఖ్ నగర్కి వెళ్ళాలి. గెట్ అవుట్ ఫ్రమ్ ద బస్, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ మనీ, డజంట్ మ్యాటర్. She got down in Koti, went with her friend by bus and reached home at 7 o'clock and paid 75 rupees bus auto fare. I said, doesn't matter. That is better than traveling in a bus with drunkard classmates and students. It's a fact I am telling, not any fiction. ఏదో కట్టిన కథలు చెప్పలేదు, కాకమ్మ కథలు చెప్పలేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. మీ అందరికి ప్రజెంట్ చేస్తున్నాను సినారియో ఎలాగుంది, మీరు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది భారతదేశంలో? ఎందుకు అలాంటి దుస్థితి మనం చేయాలి? అంత బేసిక్ పాజిటివిటీ, బేసిక్ సెల్ఫ్ కంట్రోల్ లేదా మనకి? ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ యాక్సిలేటర్ వేయాలి తెలియదు మనకి. ఆ విధంగా పాజిటివిటీ మన సంస్థల్లో రాకపోతే దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది మనం ఆలోచించవలసి వస్తుంది. On the second hand, there is tremendous movement towards positivity. There are millions of people, extraordinary people. ఉదాహరణకి దీని కంప్లీట్ ఆపోజిట్ గా ఒక అబ్బాయి, హిరణ్మయ్ మహంతో అనే అబ్బాయి, పాజిటివిటీ గురించి చెప్తున్నాను. ఈ ఒక్క విషయమే మీకు చాలు మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. హిరణ్మయ్ మహంతో 27-year-old boy from Bhubaneswar, studied in Surat. And so intelligent, master concentration అతనికి, హై డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనలిజం ఉంది ఆయనకి. 98-99% వచ్చింది ఇంజనీరింగ్లో. నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి అతను మైక్రోసాఫ్ట్ అమెరికా, నాట్ జస్ట్ ఇండియా బ్రాంచ్, అమెరికన్ బ్రాంచ్లో అబ్జార్బ్ అయిపోతాడు. 10 గంటలకి అతను సైన్ చేయాలి అగ్రిమెంట్ పేపర్. 10 digit సాలరీ స్ట్రైట్ అవే అతనికి. 11 గంటలకి హాస్టల్లో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేశారని హాస్టల్లో ఉన్నాడు, రిసెప్షనిస్ట్ పిలిచాడు. హిరణ్మయ్ మహంతో, రూమ్ నెంబర్ 27, వెరీ ఇంపార్టెంట్ కాల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. పరిగెత్తుకొని వచ్చాడు. హిరణ్మయ్, కెన్ యు రికగ్నైజ్ మై వాయిస్ అని అటువైపు నుంచి వాయిస్ వినబడింది. ఇతను విన్నాడు. సార్, కెన్ యూ బి లిటిల్ మోర్ స్పెసిఫిక్? ఐఎమ్ డాక్టర్ కలాం. ఎక్కడ హిరణ్మయ్ మహంతో, ఎక్కడ సూరత్, ఎక్కడ ఈ అబ్బాయి, ఎక్కడ డాక్టర్ కలాం, ఎలాగ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత ఇతను కనుక్కున్నాడంట, ప్రతి సంవత్సరం ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు NITs, IITs, తర్వాత బిగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డాక్టర్ కలాం గారు ఆ యూనివర్సిటీని ట్రాక్ చేసుకుని ఎవరు హైలీ క్వాలిఫైడ్, ఎవరికి కొంచెం ఇన్స్పిరేషన్ ఉంది, ఎవరికి కొంచెం దేశభక్తిని ట్రాక్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ విల్ మేక్ దెమ్ ఇన్స్పైర్డ్ టు వర్క్ ఫర్ ఇండియా. ఇతన్ని కొట్టుకున్నారు డాక్టర్ కలాం. 11 గంటలకు నైట్ ఫోన్ చేసి హిరణ్మయ్ మహంతో, హిరణ్మయ్, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. ఎస్ సార్, I hear that you will go back, you will go to Microsoft America. Morning you are applying. ఇవన్నీ తెలిసిపోయింది నాకు. Yes sir, please bless me. Let me learn, let me do something good. But హిరణ్మయ్ మహంతో, I want to ask you something. ఇప్పుడు వినండి మీరంతా. ఫోన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ ది కాల్. డాక్టర్ కలాం అడిగారంట అటువైపు నుంచి,
Can you spare 2 years of your life for India? Can you spare 2 years of your life for India? షాక్ అయిపోయింది. ఇతను నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్. గివ్ మీ 1 hour టైం సార్. వెంటనే ఫోన్ పెట్టేసి తల్లిదండ్రులు భువనేశ్వర్లో మాట్లాడాడు, తన ప్రొఫెసర్స్తో హెచ్ఓడీస్తో మాట్లాడాడు. ఇలాగైంది, వాట్ ఈస్ మై సిచ్యువేషన్, మార్నింగ్ 10 o'clock మైక్రోసాఫ్ట్. బట్ ఎవ్రీబడి గేవ్ ఏ పాజిటివ్ ఆన్సర్ టు హిమ్. ఎస్, గో అహెడ్. మళ్ళీ ఇతను ఫోన్ చేసి, దేర్ కలాం ఈస్ వెయిటింగ్ ఎట్ 12 o'clock in the midnight. He said, yes sir, I am going to give my life for you. This is 2 years ago story. Today 3rd year, 4th year is going on. Hiranmay has given his entire life for India. He has started an organization. And today that one Hiranmay Mahanto, తన ఇంట్లోనే 12 మంది who have minimum 3 backlogs in 3rd year and 4th year తన ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని చదివించి వాళ్ళ చేత ప్రాజెక్ట్స్ which will be helpful for the rural masses of India చేస్తున్నాడు ఒక్క హిరణ్మయ మహంతో. ఇక్కడ కూడా వచ్చాడు, జేఎన్టీలో పెద్ద లెక్చర్ ఆర్గనైజ్ చేయించాం. తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్గనైజ్ చేయించాం. అక్కడ స్టూడెంట్స్, మా రామకృష్ణ హ్యూమన్ ఎక్సలెన్స్ స్టూడెంట్స్ చేత ఎవ్రీ సండే ఇప్పుడు స్కైప్ ద్వారా హిరణ్మయ మహంతో, డాక్టర్ ప్రకాష్, అనిల్ గుప్తా, డాక్టర్ మషేల్కర్, డాక్టర్ అబ్దుల్ కలాం వాళ్ళందరి చేత చేయించడానికి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి మే ఎండ్కి. వాళ్ళందరి చేత ఒక నేషనల్ మూవ్మెంట్ త్రూ హైదరాబాద్ చేసి వాట్ దీస్ అర్బన్ ఇంజనీర్స్ క్యాన్ డూ ఫర్ ద రూరల్ మాసెస్, ఆ ప్రాజెక్ట్ మేము ప్రారంభించబోతున్నాం. ఇక్కడ what I can do for the country, what my knowledge will be useful, man making through machine making, that was Vivekananda's concept. 1893లోనే వివేకానంద అమెరికాకు వెళ్తున్నప్పుడు ఆ షిప్లోనే జంషెడ్జీ నస్రోజీ టాటా అని ఇంకొక బిజినెస్ మ్యాన్ టు డూ బిజినెస్ విత్ యూరోప్, టు స్టార్ట్ ఎ స్టీల్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా, బికాస్ ఇండియా వాజ్ పర్చేసింగ్ స్టీల్, దెర్ వాజ్ నో ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఆ టైంలోనే వివేకానంద షిప్లోనే వాక్ చేస్తున్నప్పుడు జంషెడ్జీ నస్రోజీ టాటా, ఆయనకంటే 50 సంవత్సరాలు పెద్ద ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రారంభం చేసి తద్వారా స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ ఒకే క్షేత్రంలో రీసెర్చ్ చేయాలి, మెడిటేట్ చేయాలి, భారత భవిష్యత్తు దాని మీద నిలబడుతుంది అని వివేకానంద స్ఫూర్తి వల్ల ఆ టైంలో జంషెడ్జీ నస్రోజీ టాటా 38 లక్షల డొనేషన్ ఇచ్చాడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు. సో వివేకానంద ఇస్ నాట్ జస్ట్ ఫార్ ఏ గుడి సన్యాసి, గుడి పర్సన్. హి వాంటెడ్ టెక్నాలజీ అండ్ స్పిరిచువాలిటీ in every institution, in every country, in every society. So that is where your application is more important, not just appreciation. మనం పాజిటివిటీ లేదు, చాలా పెంచుకుంటాం, చాలా తొందరగా చప్పట్లు కొట్టేస్తాం. బట్ ఆ మెడిసిన్ని మనం తినలేకపోతున్నాం విశ్వాసంతో, ప్రేమతో, దాన్ని ఆచరించలేకపోతున్నాం. స్వామీజీ అంటారు, we have brains in India, but very few hands. We have Vedanta, but we have people are suffering out of malnutrition. Application చేయాలి. ల్యాక్ ఆఫ్ అప్లికేషన్ ఒక తమాషా కథ చెప్తూ ఉంటాను నేను అందరికి. కన్యాకుమారిలో 2 వ్యక్తులు ఎక్కారు జమ్మూకి వెళ్ళాలి అని. 4 days జరుగుతుంది ట్రైన్, కన్యాకుమారి టు జమ్మూ. ఒక అబ్బాయి మిస్టర్ ఏ అనుకుందాం, హీ హ్యాడ్ ఎ త్రూ టికెట్, ఒకే టికెట్, ఫుల్ టికెట్ ఉంది. ఇంకొక వ్యక్తి కూడా ఎక్కాడు అదే కంపార్ట్మెంట్లో. కన్యాకుమారి తర్వాత నాగర్కోయిల్ స్టేషన్ వచ్చింది, దిగిపోయాడు. రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ పర్చేజ్ 1 ticket టు నెక్స్ట్ స్టేషన్ అండ్ సాట్ ఇన్ సైట్. 3వ స్టేషన్ వచ్చింది, మళ్ళా దిగి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, ఈ పర్చేజ్ అందర్ టికెట్ నెక్స్ట్ స్టేషన్ అండ్ సాట్ ఇన్ సైట్. ఇలాగే ప్రతి స్టేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేషన్ ఒక టికెట్ కొనుక్కుంటూ వెళ్ళాడు. తర్వాత ఏమైంది, జమ్మూ రీచ్ అయింది 4 days. మిస్టర్ ఏ చాలా ఆశ్చర్యమైంది, వాట్ దిస్ ఫెలో ఈస్ టాకింగ్, వై డూయింగ్ లైక్ దిస్ అని కొంచెం అతనికి ఇది చేసిన తర్వాత అర్థమైంది. మిస్టర్ బి, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? ప్రతి స్టేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేషన్ టికెట్ కొనుక్కుంటున్నారు, ఎందుకు త్రూ టికెట్ కొనలేదు? ఓ అదా నీ ప్రాబ్లం అని చెప్పి తన బ్యాగ్లో వేసి ఒక ఫైల్ చూపించాడు. అది ఈయన హెల్త్ రిపోర్ట్ బులెటిన్. దాంట్లో అన్ని ఎగ్జామినేషన్స్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది, టెస్ట్స్ ప్రిస్క్రిప్షన్స్ అయింది. లాస్ట్లో డాక్టర్ రెడ్ లెటర్ రాశాడు, మిస్టర్ బి, నెవర్ అండర్టేక్ ఎ లాంగ్ జర్నీ ఇన్ యువర్ లైఫ్. ఏమనుకున్నాడు? He is not doing long journey, he is doing journey from one station to another. Principle బానే ఉంది, ఆచరణ ప్రాక్టీస్ ఇస్ బ్యాడ్. మనం అంతా ఇప్పుడు దుస్థితిలో ఉన్నాం.
So lack of this application we are suffering from in this area. అయితే పాజిటివిటీ లేక ఈ పర్సనాలిటీ ఒక దీని గురించి చెప్తాను. మీ కాంట్రిబ్యూషన్ టు ద నేషన్, కాంట్రిబ్యూషన్ టు యువర్ పర్సనాలిటీ, టు యువర్ లైఫ్ ఎలా ఉండాలి అంటే, లాస్ట్ ఇయర్ జపాన్లో సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియా నుంచి ఒక జర్నలిస్ట్ రిపోర్టర్, హీఈస్ డూయింగ్ వన్ కెమెరామ్యాన్ ప్లస్ రిపోర్టర్, ఆ సిచ్యువేషన్ న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్, ఎర్త్క్వేక్ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఫొటోస్ తీస్తున్నాడు, రిపోర్ట్ రాసుకొని మన ఇండోనేషియా వెళ్ళిపోవాలి. ఇతను ఫుడ్ ప్యాకెట్ కోసం లైన్లో నిల్చున్నాడు. లైన్లో నిల్చున్నప్పుడు 9 years old boy, he is also standing there waiting for the food packet. స్లోగా వెళ్తాను. సుమారు 300-400 మంది నిల్చొని ఉన్నారు. ఇతనికి దొరికింది ఫుడ్ ప్యాకెట్, but he saw there were only 20 packets, 300 people waiting, and he turned back, there was a 9-year-old boy there. ఇతనికి చాలా బాధ కలిగి, దయ కలిగి, జాలి కలిగి ఆ అబ్బాయికి ఆ ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేసి ఆ అబ్బాయి తీసుకున్నాడు. తినకుండా డైరెక్ట్ ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి జపనీస్ భాషలో ఆ వాలంటీర్తో మాట్లాడి ఆ ఫుడ్ ప్యాకెట్ని మళ్ళీ బాక్స్లో వేసేసి నిల్చున్నాడు లైన్లో. ఇతనికి ఆశ్చర్యమైంది. అయ్యా, మై సన్, ఐ గివ్ ఇట్ టు యూ టు ఈట్, నువ్వెందుకు మళ్ళీ దాన్ని దాంట్లో వేసావంటే ఆ అబ్బాయి అన్నాడంట, సార్, మై మదర్ టోల్డ్ మీ ఇఫ్ ఐ ఈట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్ ఐ విల్ బి ఈటింగ్ సిన్. పాపం తిన్నట్లు అవుతుంది, అదర్స్ ఆర్ వెయిటింగ్, ఐ షుడ్ నాట్ ఈట్ ఎట్ ది అదర్స్ కాస్ట్. A real story in a situation where there is tsunami, there is earthquake, and there is no food. But a 9-year-old boy of Japan says, I should not eat at the other's cost. Look at the national spirit. The photographer in the journalist, ఆ అబ్బాయి ఫోటో తీసుకొని the hero of Japan అని పబ్లిష్ చేశాడు ఇండోనేషియా మొత్తం ఆయన కథ. How a young boy understands the reality of life with his training and with his positivity. The whole nation rose up without taking $1 loan from America or Europe. ఇప్పుడు కూడా తీసుకోలేదు. ది ఎంటైర్ నేషన్ వాస్ పాజిటివ్, ది ఎంటైర్ నేషన్ వాస్ టువర్డ్స్ ఎక్సలెన్స్. ఇది ఇప్పుడు కథ కాదు. వివేకానంద వారు అంటారు, ఐ వాంటెడ్ టు సెండ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ ఇండియా టు గో టు జపాన్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, ది ఆర్ట్ ఆఫ్ వర్కింగ్, దెన్ కమ్ బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ఇండియా. అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. ఈ పాజిటివిటీ కొంచెమైనా ఇలాంటి విషయాలు మనం నేర్చుకోవాలి తొందరగా. దేర్ ఇస్ నో టైమ్ ఫర్ దిస్. The third important thing I want to tell all my young friends and show you one of the small video clippings is about discrimination. ఎంతవరకు మనం సినిమా లైఫ్, రియల్ లైఫ్ని డిస్క్రిమినేట్ చేయగలుగుతున్నాం? ఎంతవరకు బిట్వీన్ ఉప్పు అండ్ షుగర్ డిస్క్రిమినేట్ చేయగలుగుతున్నాం? ఎంతవరకు ధర్మ అధర్మ, కర్మ అకర్మ, నిత్య అనిత్య వస్తువుల మీద డిస్క్రిమినేట్ చేయగలుగుతున్నాం? దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్యూచర్. ఏమి చేయాలి నీ ఇంజనీరింగ్తో, ఏమి చేయాలి నీ మెడికల్తో, ఏమి చేయాలి నీ ఎంబీబీఎస్, ఏమి చేయాలి నీ కంప్యూటర్తో, ఎల్ఎల్బీతో. ఆ డిస్క్రిమినేషన్ దురదృష్టవశాత్ lack because of this glamour, because of this quick money and because of so much of power, within a very short time మనకు discrimination faculty పోయింది. We are training only to the mind, not to the buddhi. The subconscious mind is untrained. 90% of our youth are wasting their energy, wasting their thought force. 90% waste just in what? Gossip, talking, politics, only cinema, only this and that. Whole nation is waiting for you. Whole country is waiting for you. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ నల్గొండ జిల్లాలో విపరీతమైన ఎండ వల్ల, హీట్ వల్ల ప్రభుత్వం 10 రోజుల ముందే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసిందంట. మద్రాస్ నుంచి ఒక హిందూ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ సాయినాథ్ గారు అని చెప్పి ఈ వెంట ఇన్వెస్టిగేట్ అండ్ సీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ నల్గొండ. అక్కడ విలేజెస్లో వెళ్ళి వెంట అన్ని స్కూల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. కొంతమంది స్త్రీలందరూ బయటకు వచ్చి హిందూ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అని చెప్పి అతను రిక్వెస్ట్ చేసుకున్నారంట, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వాట్ యు కాల్ పవర్ విత్ ది గవర్నమెంట్, ఇఫ్ యూ కెన్ టాక్ టు ది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, దయచేసి వాళ్ళకి చెప్పండి ఇంకొక 2.5 నెలలు ఈ స్కూల్స్ ఓపెన్ చేయమండి. విపరీతమైన ఎండ, 40 డిగ్రీలు, డ్రై ల్యాండ్, అంత మండిపోతూ ఉంటే స్కూల్స్ ఓపెన్ చేయమన్నారు ఏంటండి అని ఇతను అడిగితే తల్లి మదర్స్ అన్నారంట, స్త్రీలు, that is the only midday meal that our children get in the school. ఎందుకు చెప్పండి కొడుతున్నారు నాకు తెలియదు. That is the only midday meal that is available. ఇంట్లో అది కూడా దొరకదు. అయితే ఇతను అన్నాడు, children will die because of sunstroke. ఈ స్త్రీలు అన్నారంట, తల్లిలందరూ, let our children die quickly. In the house it will be slow death. Death of starvation. ఒకసారి చనిపోతే పర్లేదు, let them die.
Because that is the only food available. 2.5 months ఎవరండి ఇస్తారు? ఇతను అంటాడు, look at the tremendous lack of discrimination, lack of food, lack of these facilities in our country. ఏం మాట్లాడుతున్నాం? గత few days back మన ఇన్స్టిట్యూట్లోకి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చారు. అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు, సైన్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా. దాంట్లో అంటారు, ఏప్రిల్ జూన్ జూలైలో ఐఎమ్ గోయింగ్ టు పంజాబ్. It's a joy to see the food of India, the growth of food, of maize, of rice, etc. But it is an agony to see the way they are stored in the godowns in Punjab or in Andhra Pradesh or in other places. 2,000 bags ఈనాటిలో ఫోటో వచ్చింది, చూసుంటారా మీరు? దాన్ని అలాగే నిర్లక్ష్యం చేసి ఉంటారా? ఇట్స్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్. 2,000 bags of wheat is drying in the sun and again getting wet in the sun, wet in the rain. But people are suffering. What is this discrimination? What is this lack of facility that we are talking? When everything is there, but we are lacking that in inspiration. But discrimination, ekkada em cheyali? Ekkada brake cheyali? Ekkada accelerate cheyali? We are not able to do it. So discrimination చాలా ఇంపార్టెంట్. అందుకే వివేక ఆనందం అన్నారు. మహారాజా కేత్రి ముందు, అమెరికాకి వెళ్లే ముందు వివేకానంద వారికి వివేకానంద ఉండేది కాదు. He called himself as Sachidananda, Vividishananda, and పేరుని మార్చుకొని because he was becoming famous very quickly. ఎక్కడికి వెళ్తే అక్కడ he is inspiring. He was hiding himself. But అమెరికాకి వెళ్లే ముందు పర్మనెంట్గా ఒక పేరు రాయాలి అప్లికేషన్లో. అప్పుడు మహారాజా కేత్రి ఆయన ఓన్ డిసైపుల్ అన్నాడు, స్వామీజీ ఓన్ భారతదేశం చూశాను నేను, ఇలాంటి ఒక మేధాశక్తి, ఇలాంటి ఒక బుద్ధి ఉండే ఒక వ్యక్తిని ఎక్కడా చూడలేదు. దయచేసి ప్లీజ్ టేక్ ద నేమ్ ఆఫ్ వివేకానంద. వివేక ఆనంద. అందుకే అరవిందో అంటారు, ఈ వివేకానంద 3 నిమిషాల్లో ప్రపంచాన్ని జయించాడే. ఏ యుద్ధం లేకుండా, యునెస్కో లేకుండా, ఇంటర్నేషనల్ పాలసీస్ లేకుండా, just 3 minutes because of his power of discrimination, power of the spirituality. If you want to become students of Vivekananda, if you want to make a difference in India, if you want not to just read history but to create history, study the detailed life of Vivekananda. Don't be satisfied with small bits and pieces. విశాలమైన అద్భుతమైన ఆ స్ఫూర్తిదాయకమైన రెవల్యూషనరీ మూవ్మెంట్ వివేకానంద స్థాపించారు. 3 నిమిషాల్లో అండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంది దానికి 5 వర్డ్స్ ఇంగ్లీష్లో. వాట్ వాస్ దట్ పవర్? ఇట్ వాస్ నాట్ జస్ట్ ఎ పర్సన్ స్పీకింగ్, ఇట్ వాస్ ఇండియా స్పీకింగ్. ఇట్ వాస్ రియలీ ఫైర్ దట్ వాస్ కమింగ్ అవుట్, అ స్పిరిచువల్ ఫైర్. అది మన బ్లడ్లో ఉంది, మీ రక్తంలో ఉంది, మీ జీన్స్లో ఉంది, మీ డిఎన్ఏలో ఉంది, మీ సెల్స్లో ఉంది, మీ ఫ్లెష్లో ఉంది. అది గుర్తించటం లేదు మనం. సో ఆ డిస్క్రిమినేషన్ దయచేసి యువకులు డెవలప్ చేస్తే విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం వీ క్యాన్ బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ. వీ క్యాన్ మేక్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సొసైటీ, లాట్ ఆఫ్ పీస్ ఇన్ ద సొసైటీ. ఫైనల్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాన్సన్ట్రేషన్. ఎంతమందికి మన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళింది, ఇక్కడి నుంచి జపాన్కి వెళ్ళింది, ఇక్కడి నుంచి యూరోపా దేశాలకి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ధ్యానం గురించి వెళ్ళింది. ఎక్కడ మనం నిద్రపోతున్నామే? మనకి యోగ నిద్ర మీద ఆశ అయిపోయింది, రియల్ కాన్సన్ట్రేషన్ మీద ధ్యాస పోయింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. Where is that concentration? Where is that ekagrata? Where is that one-pointed mind? Take up one idea, make that idea your life. Think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body be full of that idea. Just leave every other idea alone. That is the way to success. An intensity of purpose unte concentration automatically vastund. Subject మీద love unte automatically concentration vastund. Imposed గా చదివితే concentration రాదు, అనాయాసం తీసుకొని పడుకోవాల్సి వస్తుంది. So concentration is India's gift to the whole world. Meditation should become a way of your life. It's not a time pass. It's not just an ashram. It is not just. In the last year impact also I told that in the companies, in the corporates, every house, every institution should meditate on the divinity inside, on the Shakti inside, on the power inside, and see the magic. Vivekananda antaru 1897lo, teach yourself, teach everyone his or her real nature. మీ నిజ జీవితాన్ని, నిజ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. అలాంగ్ విత్ సైన్స్, అలాంగ్ విత్ ఇంజనీరింగ్, అలాంగ్ విత్ టెక్నాలజీ. ఈ మందు కూడా ఇవ్వండి, టానిక్ ఇవ్వండి, నెక్టర్ ఇవ్వండి, అమృతం ఇవ్వండి పిల్లలకి. ఎవరు ఇవ్వకపోతే టీచ్ యువర్ సెల్ఫ్. ఇతరుల కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? దట్ వాజ్ వివేకానందస్ గోరీ, దట్ వాజ్ వివేకానందస్ మిషన్. ఏమవుతుంది మీరు నిజత్వాన్ని మీరు నేర్చుకుంటే?
power will come, glory will come, goodness will come, purity will come, everything that is excellent will come. When the sleeping soul is roused to self-conscious activity. ఎంత అద్భుతమైన వాక్యాలు. సెల్ఫ్-కాన్షియస్ యాక్టివిటీ. పరిపూర్ణ జ్ఞానంతో మనం మీరు కూర్చొని ఉన్నారు అక్కడ. పరిపూర్ణ జ్ఞానంతో మనం చదువుతున్నామా? పరిపూర్ణ జ్ఞానంతో ప్రేమతో మనం నడుస్తున్నామా? ఆ సెల్ఫ్ కాన్షియస్ పూర్తిగా ఆ లోపలని గర్భితంగా ఉండే ఆ శక్తిని బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. వివేకానంద పూర్తిగా కండెన్స్ ఇండియా అయిపోయారు. పూర్తిగా he meditated not on God, not on any mantra, not on any matam. He meditated on INDIA. India was his God. ఏ సన్యాసి భారత ఇతిహాసంలో భారత చరిత్రలో భూతంలో భవిష్యత్తు అంటే nobody did it. Only it was meant only for one man to think about India. That was his concentration. My India, the eternal India. And yet Mahanabhavu left his inspiration in every breath of India. That India was speaking at the Chicago Parliament. ఆ ఏకాగ్రతని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా మనకి ఉపకారంగా ఉంది, చాలా ఉపయోగంగా ఉంది. ఐప్యాడ్స్ వస్తున్నాయి, ఈప్యాడ్ వస్తున్నాయి, ఓప్యాడ్ వస్తున్నాయి, ఎల్ప్యాడ్ వస్తున్నాయి. బట్ ద మైండ్ ఈస్ డిస్ట్రాక్టెడ్. ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ ఈస్ నెగ్లెక్టెడ్. మెషిన్ ఈస్ గివెన్ ఇంపార్టెన్స్. ఒక అద్భుతమైన వాక్యం అంటూ ఉంటారు సైకాలజీలో. A time will come, man enamored by the great inventions and the discoveries, the gadgets, will go one day in front of the machine with good devotion. Chala bhaktito veltadu godavuloki. Oh machine, make me a good nut and bolt in your system. Machine becomes his God, he will become a pujari. So that is a big problem today, lack of this personal identity. But the most important thing, when you have concentration, when you have discrimination, when you have original thinking, when you become positive, most important thing is your heart, my dear young friends, your heart. Second H is heart. Heart to feel. Do you feel? Do you feel? Do you feel? We have 700 million mobile phones in India. 70% women have no toilets in India. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. It is not meant for the minister, it is not meant for the parliament, it is meant for the youth to think about it. Do you think at least, Vivekananda adutharu, you may not be able to do something physically, can you at least think sitting in this fantastic auditorium? Can you think a good thought for the people suffering in Abyds in this heat? That will give you a strength of a lion. మీ హృదయంలో ఆ సింహం లాంటి శక్తి, సింహం లాంటి ఒక తేజస్సు మీలో వస్తుంది. థింక్. మెంటల్ బ్లాక్ని కట్ చేయండి, డిస్ట్రాయ్ చేయండి. మెంటల్ బ్లాక్స్. ఐ ఎంతవరకు ఐని నింపుకుంటారు? ఐ ఫర్ మై సెల్ఫ్ ఓకే, ఇప్పుడు అదే ఆగదు. బికాస్ దర్ ఇస్ నో హార్ట్. యువర్స్ ఆల్సో ఇస్ ఫర్ మై సెల్ఫ్. అక్కడే ఆగదు. వాట్ ఈస్ యువర్స్ ఆల్సో, ఎవ్రీథింగ్ ఈస్ మై ఫర్ మీ ఓన్లీ ఐ షుడ్ రిమైన్. ఒక చిన్న అమ్మాయి 2 సంవత్సరాలు 2 years baby, 2 years old baby was found on the footpath of public gardens 3-4 years ago. Footpath of public garden. Some mother left the baby and went away. It was raining. Many people were going away, as we see common. I think it was for one man, inspired by Swami Vivekananda. When he was 14 years, today he is 30 plus. He saw that baby lying there and crying. Picked that baby and went to Gandhi Hospital. His friend is a doctor. Examined the baby. Multi-organ failure. 23 months on the footpath of public gardens. Nobody took care. Now the baby, this man, is the mother, the father, the doctor, the friend to that baby. And that baby has got AIDS also. Added problem. I send all my students every Sunday by rotation to that destitute home. And that baby, when you see her, it just wants no toys, no money, nothing, just a human touch. ఎత్తుకోమని చేతులు ఇలా కట్టింది. అమ్మాయి పేరు శివాని. ఎత్తుకుంటే ఆ ఎయిడ్స్ ప్రాబ్లం వల్ల, మెడికేషన్ వల్ల, అంత మ్యాల్ న్యూట్రిషన్ వల్ల వెంటనే 5 నిమిషాలు అలా పడుకుని పోతుంది మీ భుజాల మీద. మీ ఇంజనీరింగ్ మీ కొంచెం ఇవే ఆ బేబీ ఎయిడ్స్ కొంచెం నివారణ చేస్తారా? కెన్ యూ డూ సంథింగ్ ప్లీజ్? యూ వాట్ యూ కెన్ డూ విత్ యువర్ బిగ్ టాక్? వాట్ యూ కెన్ డూ? నథింగ్. యూ కెన్ గివ్ అస్ సమ్ ఆనందం, దట్స్ ఆల్. వాట్ యూ కెన్? డాక్టర్ themselves can have no medicine in AIDS. This is not NGO
not any social work. It is your spirit which has to work. That is the feeling. That is the joy of seva. That is the joy which you can do something for the country. అప్పుడే ఇండియా ఇంబ్యాలెన్స్ అనేది, సొసైటీ అనేది రెండు చక్రాలు గుడ్డిలాగా లేక రెండు రెక్కల ఒక పక్షిలాగా ఒక వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ముందుకు వెళ్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. The heart to feel is what is troubling the people today. We have a head to think. We are lacking a heart. మరొక పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ మీ అందరికీ చెప్తాను, దయచేసి వినాలి. I want you to think. One of the greatest brilliant brain surgeons is not from Europe or America. One of the brilliant, but one of the brilliant persons. We are happy that he belongs to Chittoor Jilla in Andhra Pradesh. But he left India 37 years ago. Till today, he has not come back even once to see his parents. He has not time. Head to think. ఇక్కడ ఏముందో తెలియటం లేదు నాకు. ఇప్పుడు కూడా రాలేదు. ఇది 5 సంవత్సరాల ముందు కథ చెప్తున్నాను, పాస్ట్ది. 5 సంవత్సరాల ముందు అంటే 2007 ఫాదర్ డైడ్ 20 kilometers from Chittoor. Father was 87. This boy did not come. 37 years అంటే ఆలోచించండి. Father was 50 when he left India for higher studies, and now he has become one of the brilliant doctors of neurosurgeon in Jamaica, West Indies లో ఉంటాడు. తర్వాత అమ్మ కుక్ గ్రామం, ఇల్లిటరేట్, ఏమీ తెలియదు, ఎక్కడ జమైకా, ఎక్కడ ఈడు, ఎక్కడ ఈ పెద్దతనం ఏమీ తెలియదు. నైబర్ ఫోన్ చేసి అబ్బాయితో మాట్లాడించింది. డెడ్ బాడీ ఆఫ్ ది ఫాదర్ ఇస్ దేర్. తర్వాత ఇతను మాట్లాడాడు, ఏమిటి సంగతి అంటే, నాన్నగారు చనిపోయారా, నువ్వు ఇంటి పెద్ద, దాన సంస్కారాలు చేయాలి, నువ్వు ఫ్యూనరల్ నేను చేయాలి, దయచేసి ఒకసారి రారా, నువ్వు ఎక్కడ ఉన్నావంటే విదేశాల్లో రావచ్చంట ఫ్లైట్లో అని తల్లి అడిగితే, పెద్ద మనిషి ఏమి హార్టో ఏమి బ్రెయినో నాకు ఇప్పుడు కూడా ఆన్సర్ దొరకటం లేదు. ఎగ్జాక్ట్ వర్డ్స్ మీకు చెప్తున్నాను, ఆ చెక్క ముక్క కాల్చడానికి అంత దూరం రావాలా అన్నాడంట. వరల్డ్స్ బ్రిలియంట్ బ్రెయిన్ డాక్టర్ టు హిజ్ ఓన్ మదర్. మదర్కి అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడు వంశం. వెంటనే ఫోన్ పెట్టేసింది, ఏడుస్తూ దురదృష్టవశాత్ ఒక రాక్షసుడు పుట్టాడు, వెరీ సారీ అయ్యా, ఇప్పుడు కూడా కొడుకుని చూడాలని ఆశ మర్చిపోయింది, మానేసింది, ఇప్పుడు కూడా రాలేదు. ఇంకా బతుకుంది అమ్మ మసలాడ, 82 సంవత్సరాలు. హెడ్ టు థింక్. ఇక్కడ ఏముందో నేను ఆలోచించాను. క్వశ్చన్ ఒకసారి వివేకానంద రాజస్థాన్లో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు. ఒక ముస్లిం వేరుశనగ పప్పు అమ్ముకుంటూ లోపలికి వచ్చాడు. ఎవరు పంటలు లేదు, ట్రైన్ నిండా జనాలు నిండిపోయి ఉన్నారు, ఫుల్ జామ్ ప్యాక్డ్. సో వివేకానంద అన్నారు, చూడు ఎవరు పంటలు లేదు, ₹1 వేరుశనగ పప్పు కొనుక్కుని ఆయన సేవకుడు శిష్యుడికి చెప్తే, ఆ శిష్యుడు అన్న, నోట్ స్వామీజీ, యూ షుడ్ నాట్ టేక్, డాక్టర్స్ హ్యావ్ ప్రొహిబిటెడ్ యూ ఫ్రమ్ టేకింగ్ దిస్ గ్రౌండ్నట్స్, ప్లీజ్ డోంట్ టేక్ అంటే, స్వామీజీ కొంచెం సీరియస్గా, ఐమ్ టెలింగ్ యూ, టేక్ ₹1, గివ్ హిమ్ ₹1 అంటే వెంటనే చాలా వేరుశనగ పప్పు క్వాంటిటీ ఇచ్చాడు. వెంటనే వివేకానంద వారు ప్యాకెట్ ఓపెన్ చేసి ప్యాసింజర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. ఈ శిష్యుడికి ఆశ్చర్యమే, నేను తినలేదు ఒకటి కూడా, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే, దానికోసం కాదు. వెన్ యూ గేవ్ దట్ ₹1 టు దట్ మ్యాన్, డిడ్ యూ సీ ద జాయ్ ఇన్ హిస్ ఫేస్? ఎంత ఆనందపడిపోయాడు. టుడే హీ గెట్ సమ్ రొట్టి అండ్ గెట్ సమ్ చాయ్ ఇన్ హిస్ హౌస్ అని ఆనందపడ్డాడేమో ఆ ₹1 ఇచ్చిన దానికి. దట్ వాజ్ వివేకానందస్ హార్ట్. If you want the other side of Vivekananda, artham chesukovali. The heart that he had, the feeling that he had, because it was not just a compassion, it was a seva. It was seeing God in man. Daridra devo bhava, murkha devo bhava, rogi devo bhava, matra devo bhava undi sare. Ippudu kavalsindi Bharat deshaniki rogi devo bhava, murkha devo bhava. Let these be your gods. మీరందరికీ తెలిసినట్లుగా 1 month back or 2 months back ఈ జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్కి వెళ్ళారు. ఎంతో మంది పేషెంట్స్ చనిపోయారు కర్నూలులోను, గాంధీలోను, ఉస్మానియాలోను. ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం? Does it happen in Japan? Does it happen in Europe that the doctors won't give medicine on emergency cases and they stop the patients from coming inside? ఏం మాట్లాడుతున్నాం? పెద్ద పెద్ద ఇలాంటి ఫెంటాస్టిక్ ఆడిటోరియంలో మనం జాబ్స్ గురించి, మన పర్సనల్, మన సెల్ఫిష్ గురించి. ఏ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నానో తర్వాత మీరు తెలుసుకోండి. ఆ వ్యక్తి
నేను ఒకసారి ఫోన్ చేశాను స్ట్రైక్ జరుగుతున్నప్పుడు, ఎక్కడున్నావయ్యా అంటే స్వామీజీ ఇప్పుడే తిరిగి వచ్చేస్తున్నాను గాంధీ హాస్పిటల్ నుంచి అన్నాడు. ఏమైంది అంటే 3 రోజులు 4 రోజుల నుంచి ఒక ఆవిడ విలేజ్ నుంచి వచ్చేసింది. అబ్బాయి లేడు, ఎవరు లేరు, కేర్ టేకర్స్ ఎవరు లేరు, ఆవిడకి కాలు యాంప్యూట్ చేయాలి. గాంధీ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ డేట్ ఇచ్చారు. బికాస్ గ్యాంగ్రీన్ సెట్ అయిపోయి కుళ్ళిపోయి బోన్ వరకు వెళ్ళిపోయింది ఆ ఫస్ట్ ఇన్ఫెక్షన్లో. సీనియర్ డాక్టర్స్ నన్ను రమ్మన్నారు, ఆపరేషన్ చేయాలి, యాంప్యూట్ చేశారు 2 కాళ్ళు అని. వెళితే ఉప్పల్ నుంచి గాంధీ హాస్పిటల్ 500 రూపాయలు అడిగాడు ఆటో వాడు. ఏంటి ఆటో 500 రూపాయలు ఏంటి అంటే, మీరేమో పేషెంట్ కూర్చోబెట్టారు, వేరే ప్యాసింజర్ ఎవరు కూర్చొని వాసన ఎవరు క్లీన్ చేయాలి, 500 రూపాయలు పెట్టాలి ఇవ్వండి అని ఆటో వాడు అడిగాడంట. సరే 500 రూపాయలు ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత వెళ్ళాడు. ఆ అమ్మని 65 సంవత్సరాలు ముసలావిడ, నొప్పితో ఏడుస్తుంది. పాపం ఇతనే బ్యాండేజీలు కట్టి ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్తున్నాడు. ఎమర్జెన్సీ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే 15-20 మంది జూనియర్ డాక్టర్లు చేతులు పట్టుకొని ఇతన్ని స్టాప్ చేశారంట లోపలికి రావడానికి. ఏమిటి నీ ప్రొటెస్ట్, ఎక్కడ ఏమిటి ఆన్సర్ ఇది? ఇలాగ 4 కేసెస్ నాకు తెలుసు ప్రత్యక్షంగా జరిగాయి. ఒక టీచర్ ఇన్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్, షీ హర్సెల్ఫ్ టోల్డ్ మీ హర్ ఓన్ ఫాదర్ ఇన్ లా 95 years he had to be operated. ఆయన కూడా లోపలికి రావడం. జూనియర్ డాక్టర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ దేర్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. తర్వాత హోల్ థింగ్ హ్యాడ్ టు బి బ్రాట్ బ్యాక్ టు ఉప్పల్. అండ్ అక్కడ వాసన, ఇన్ఫెక్షన్, బస్సు, ఎవ్రీ 3 hours బ్యాండేజ్ చేయాలి. బయట వరండాలో పడుకోబెట్టాడు. బికాస్ లోపలికి వెళ్తే వేరే పేషెంట్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఈవిడ బాధ. కెన్ యూ ఇమాజిన్, కెన్ యూ థింక్ ఆఫ్ హర్ యువర్ మదర్ యాజ్ యువర్ ఓన్ వైఫ్, యాజ్ యువర్ ఓన్ ఫ్రెండ్, యాజ్ యువర్ ఓన్ గ్రాండ్ మదర్? ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? మన జూనియర్ డాక్టర్స్ అంటున్నాం, ఫ్యూచర్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా. ఏ హార్ట్తో నేను ట్రీట్ చేస్తున్నాం? ఎవరు ఆలోచిస్తున్నారు దీని గురించి? ఎప్పుడైతే వివేకానంద డీప్గా అర్థం చేసుకున్నారో, చదివారో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దేశంలో. దిస్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను మీకు. ఆఫ్టర్ 4 days when she was about to die, తర్వాత స్ట్రైక్ స్టాప్ అయింది, అప్పుడు ఆపరేట్ చేశారు. నౌ షీ ఈస్ వితౌట్ లెగ్స్. క్యాన్ యువర్ ఇంజనీరింగ్, క్యాన్ యువర్ జాబ్ గివ్ హర్ సమ్ మెడిసిన్ అండ్ గివ్ హర్ సమ్ హ్యాపీనెస్? వెళ్దాం సార్, చూద్దాం సార్. హార్ట్ ఉండాలండి ముఖ్యంగా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హెడ్ ఆల్సో పర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ హార్ట్, హోల్ వరల్డ్ విల్ బి ఎట్ యువర్ ఫీట్. త్రైలోక్యం అయితే తగ్గిలంతదమ్మా. అమెరికాని తిరిగి వచ్చేస్తున్నారు వివేకానంద. మీకు తెలియదు, బికాజ్ అక్కడక్కడ చదివేసి మీరు ఆపేస్తారు. దయచేసి అసలు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ 150 సంవత్సరం జరిగిన వేడుకలకి డీప్గా వివేకానంద అధ్యయనం చేయాలి. అప్పుడు జాబ్స్ మీరు సృష్టించక్కర్లేదు, మీరు జాబ్ కోసం వెయిట్ చేయక్కర్లా, ఎదుర్కొంటూ మీ అధికారులు వస్తాయి. మీ పర్సనాలిటీ అంత తేజోభంగం అయిపోతుంది. సూర్యుడు వితౌట్ బ్లేజింగ్ ఎవరు స్టాప్ చేయగలమా? చేయలేదు. ఇట్స్ ఆటోమేటిక్, ఇట్స్ నేచర్, ఇట్స్ పవర్ఫుల్. 1900లో జరిగిన కథ ఇది. వివేకానంద అమెరికాని తిరిగి వచ్చేస్తున్నారు. కైరోలో ఈజిప్ట్ దగ్గర ఒక షిప్ ఆగిపోయింది. 3 రోజులు అక్కడే ఉంటుందన్నారు. షిప్ నుంచి దిగి వివేకానంద ఇద్దరు శిష్యులు రోడ్లు నడుచుకొని వెళ్తున్నారు. సడన్ గా ఒక అటువైపు నుంచి కొంతమంది స్త్రీలు, ప్రాస్టిట్యూట్స్, దే కేమ్ అవుట్ అండ్ వర్ గిగ్లింగ్ అండ్ మేకింగ్ సమ్ నాయిస్ టు అట్రాక్ట్ ఆల్ ది కస్టమర్స్, ఆల్ ద పీపుల్. వివేకానంద అడిగారు, హూ ఆర్ దే? ఎవరు? తన వివేకానంద ఫ్రెండ్ ఎమ్మా కాల్వే అనే ఫేమస్ అమెరికా ఒపెరా సింగర్. షీ వాస్ కమింగ్ టు ఇండియా విత్ వివేకానంద. స్వామీజీ ప్లీజ్ డోంట్ గో దట్ సైడ్, ప్లీజ్ డోంట్ గో దట్ సైడ్ అని ఆవిడ వార్నింగ్ ఇచ్చే. హూ ఆర్ దే? వివేకానంద మళ్ళీ సీరియస్గా అడిగితే, దే ఆర్ సెల్లింగ్ దేర్ బాడీస్ ఫర్ దేర్ ఫుడ్ అని ఆవిడ చెప్పింది. వివేకానంద వెళ్ళే said, I will go. He walked like a lion and stood there near the girls. About 20 girls came out, young girls of different parts of the world. The world conquering Vivekananda, the one who thundered from every platform and shook the whole Europe out of its roots. This is the uniqueness of Swami Vivekananda. He cried like a child. He cried like a child and said a beautiful statement. Mother, sister, why have you put your divinity on your body? మీ దైవత్వాన్ని మీ శరీరం మీద ఎందుకు పెట్టారు అని ఏడ్చారంట వివేకానంద. వాళ్ళ తల మీద చేయి పెట్టారంట వివేకానంద. వెంటనే వాళ్ళందరూ 20 మంది వివేకానంద వస్త్రాన్ని, వివేకానంద షర్టుని ముట్టి స్పానిష్ భాషలో అన్నారంట, హాంబ్రే ది దియాస్, హాంబ్రే ది దియాస్ అని.
వివేకానంద అడిగారు, వాట్ ఆర్ దే సేయింగ్ అంటే, దే ఆర్ టెలింగ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. 24 సంవత్సరాల ఒక స్పానిష్ గర్ల్ తన వస్త్రాన్ని, తన పైన ఉండే చీరనో డ్రెస్సునో ముఖం మీద ఇలా కప్పేసుకుందంట. తర్వాత చెప్తుందట స్పానిష్లో, టెల్ హిమ్ మై హార్ట్ ఈస్ ష్రింకింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్, మై హార్ట్ ఈస్ ష్రింకింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. ఇది వ్యక్తిత్వం అంటే, ఇది స్పిరిచువాలిటీ అంటే, ఇది రియల్ పర్సనాలిటీ అంటే. ఆవిడ అంటుందంట, ఫస్ట్ టైం మన జీవితంలో one man is looking at us with respect, looking at us as mother, as a respectful personality. అని స్పానిష్లో చెప్పిందంట. వివేకానంద ఏడ్చి తల మీద ఆశీర్వాదం చేసి మళ్ళీ వచ్చేసారంట. అట్మాస్ఫియర్ పెద్ద దేవాలయం లాగా అద్భుతమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్స్తో కూడిపోయిందంట. All those were waving at him with joy, they were doing namaskar. Vivekananda blessed them. They became immortal by the touch of this great yogi. Adi hard to feel. This does not come by degrees, by a job, by this and that. It comes by deep penetration of your spiritual strength. And the third important thing, when you have a head to think and a heart to feel, I request all the youngsters of our state and of different places. You may come from different villages, different background, different language, but all belong to that great feeling called our country or India. Can we see that India is suffering? సుమారు 10 పుల్లేల గోపీచంద్ పేరు వినే ఉంటారు మీరు. ఆయన ఒకసారి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈజ్ నీస్ వర్ టు బి ఆపరేటెడ్. మోకాళ్ళు 2 సార్లు ఆపరేషన్ చేశారు. ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్కి నీ అంటే అది మెయిన్ వెపన్, నాట్ ద బ్యాట్. బట్ హీ వాజ్ అప్సెట్ బికాస్ దే వర్ బిగ్ మ్యాచెస్ దే వర్ అబౌట్ టు ప్లే. హరిద్వార్కి వెళ్ళిపోయాడు, ఋషికేశ్ వెళ్ళిపోయాడు. కొంచెం తప్పు మెడిటేట్ చేసి కొంచెం ప్రాణాయామం నేర్చుకొని కొంచెం ప్రశాంత వాతావరణంలో ఉండి మనం తిరిగి వద్దామని ఆయన తన కోచ్ చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడంట. అక్కడే ఒకరోజు సుమారు ఈ టైంకి 6 గంటలకి ఈయన వెళ్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు గంగానది తీరంలో. ఒడ్డు మీద రాళ్ళు రప్పలు చాలా ఇదిగా ఉన్నాయి, డ్రై ల్యాండ్. వాకింగ్ చేస్తూ వెళ్తుంటే అటువైపు ఎదురు నుంచి ఒక అమెరికన్ లేడీ, పాశ్చాత్య లేడీ, వైట్ లేడీ, అబౌట్ 45-50 ఇయర్స్, చెప్పులు లేకుండా నడుచుకొని వస్తుందంట. గోపీచంద్కి ఆశ్చర్యమైంది, చెప్పులు లేకుండా నడుచుకొని వస్తుంది, అంత హార్డ్ సాయిల్లో స్టోన్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకమ్మా అని ఇంట్రడ్యూస్ చేసుకొని పరిచయం చేసుకొని మాట్లాడితే she came to India to spend some time. అప్పుడు గోపీచంద్ అడిగాడు, మదర్ why are you walking without shoes or slippers అంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చిందంట. అది దయచేసి మీరు వినాలి, దాని గురించి ఆలోచించాలి, మనం ఆచరిస్తే మన లైఫ్ మారిపోతుంది. స్టేట్మెంట్ నెంబర్ 1, she said, my son, how can I walk with shoes on this earth called Mother Ganga? What a attitude, what a heart, what a feeling for that Western lady. Second statement, how can I walk with shoes on this earth called Mother India? Third statement, fantastic. My son, I have come to India not as a visitor, but as a daughter of India. గోపీచంద్ ప్రత్యక్షం స్వయంగా నాకు చెప్పిన మాటలు. యూ హ్యాడ్ కమ్ లాస్ట్ ఇయర్ టు అవర్ ఇన్స్టిట్యూట్. స్వయంగా టీ తాగుతున్నప్పుడు చెప్పిన మాటలు. స్వామీజీ, my confidence was renewed, my love for India was renewed, and he won the All England Championship. And he said, what I am today is because of this one man called Swami Vivekananda. గోపీచంద్ అకాడమీకి వెళ్తే తెలుస్తుంది మీకు అతని స్ఫూర్తి ఎవరు, అతని మార్గదర్శకులు. పెద్ద హ్యూజ్ ఫోటోగ్రాఫర్ వివేకానంద. ఫస్ట్ టైం వెళ్ళాను నేను 1 year back. ఆశ్చర్యమైంది నాకు. గోపీచంద్ వాట్ ఈస్ దిస్ అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ ఐ యామ్ వాట్ ఐ యామ్ టుడే. మై మదర్ గేవ్ మీ హిస్ బుక్స్ వెన్ ఐ వాజ్ 7th standard and that transformed my life. And what did he want అని అడిగాను నేను. He wanted men and women of excellence, human excellence, whether in sport, whether in engineering, whether in medication, whether in anything. With my talent called badminton, I will produce men and women of excellence and contribute them to India. And he has already done, called Saina Nehwal. She is in the top with her character, with her personality, with her playing spirit. And he is also a good, great guru because Vivekananda entered into her. So నేనేమి మీకు కోరుతుందంటే ఈ 4 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి.
ఒక దేశ చరిత్ర, ఒక రాష్ట్ర చరిత్ర అంటే ఏమిటి? ఇట్ ఇస్ నాట్ జస్ట్ లైక్ ఎ టెలిఫోన్ డైరెక్టరీ దట్ ఈస్ గివెన్ బై దిస్ స్కూల్ ఆర్ దట్ ఇన్స్టిట్యూషన్. దేశ చరిత్ర అంటే ఇట్ ఇస్ స్టోరీ ఆఫ్ ఫ్యూ మెన్ అండ్ విమెన్ హూ హ్యాడ్ ట్రెమెండస్ ఫెయిత్ ఇన్ దెమ్సెల్వ్స్. దే క్రియేటెడ్ హిస్టరీ. భవిష్యత్తులో మీ చరిత్రను మీరు సృష్టించుకోవాలి. మీ చరిత్ర మేము గ్రాండ్ చిల్డ్రన్ చదవాలి. అలాంటి ఒక పర్సనాలిటీని మీరు సృష్టించుకోవాలి. అలాంటి పర్సనాలిటీ తయారవ్వాలి. దానికి ప్రతిరోజు బాడీని అబ్యూస్ చేయకండి. ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రాజడీస్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్స్ ఆల్సో. బాడీని అబ్యూస్ చేస్తున్నాం. కర్నూలులో ఒక ఖమ్మంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. సుమారు 650 మెడికోస్ ఉన్నారు 1 సంవత్సరానికి, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్. మీకు ఆశ్చర్యం అవుతుందో తెలుసో లేదో తెలియదు. ఒక అబ్బాయి ఇన్వెస్టిగేట్ చేశాడు, సర్వే చేశాడు స్టూడెంట్ సైకాలజీ ఏమిటి అని, వర్తమాన యువక యువతుల సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి. ఆశ్చర్యం. ఐ డోంట్ అండర్స్టాండ్ విచ్ డైరెక్షన్ వీఆర్ స్లిప్పింగ్ అవే ఫ్రమ్ ద గోల్ కాల్డ్ ఎడ్యుకేషన్. 589 మంది క్రానిక్ ఆల్కహాలిక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఫ్యూచర్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా. జాగ్రత్త. Tomorrow they'll become Apollo Hospital doctors also. And the tragedy is, next day morning, one alcoholic is treating another alcoholic. Bharat Desha health ela untundi. When the doctor himself is an alcoholic, with what right he will tell that the patient will get liver cirrhosis? With what authority he will tell don't restrain yourself or make yourself healthy? That is because inner emptiness. Content is more important than the container. మీలో ఏమి ఉందో అది ఇంపార్టెంట్, కానీ నాట్ జస్ట్ యువర్ ప్రొఫెషనలిజం ఆర్ కనపడేది ఓన్లీ 10%. సో యువర్ కంటెంట్ షుడ్ బి ప్యూర్. ఇఫ్ ద లైఫ్ బ్లడ్ ఈస్ పాయిజనస్, వాట్ కెన్ యూ డూ? అందుకే వివేకానంద అంటారు, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతను మనం డెవలప్ చేసుకోవాలి ఇన్ ది యంగ్ ఏజ్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నాట్ రిలీజన్, ఇట్స్ నాట్ జస్ట్ డూస్ అండ్ డోంట్స్. ఇట్ ఇస్ దట్ ఆధ్యాత్మిక తత్వం, దైవీ సంపత్ అంటాం. 16th చాప్టర్ భగవద్గీత రెఫర్ చేయండి. దైవీ సంపత్ 26 గుణాలు మీలో ఉన్నాయి. ఒక్కొక్క గుణం ఇస్ ఇన్ఫినిటీ, వన్ గుణం ఇస్ గాడ్. ఫియర్లెస్నెస్, అభయం, క్యాప్టెన్. సత్వ సంశుద్ధి, ప్యూరిటీ ఆఫ్ ది కామ్నెస్ ఆఫ్ ది మైండ్. జ్ఞాన యోగ వ్యవస్థితి, డైవ్ డీప్ ఇన్ టు ది యోగా ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ 26 నేను ప్రాక్టికల్గా మీకు చెప్పాలనుకుంటే, ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్సెల్ షీట్లో ఈ 26 క్వాలిటీస్ టైప్ చేసేయండి. రైట్ సైడ్ ఒక 4 కాలమ్స్ వేసుకోండి. ఆల్వేస్, సమ్ టైమ్స్, రేర్లీ, నాట్ ఎట్ ఆల్. నైట్ పడుకునే ముందు 10 నిమిషాలు ఆలోచించండి. ఫియర్లెస్నెస్, అభయం. Do you always have it? Do you sometimes have it? Do you rarely have it? Or you don't have it at all? Honestly, ప్రామాణికంగా, సిన్సియర్గా ఆన్సర్ చేసి టిక్ మార్క్ వేసుకోండి. Appreciate yourself or train yourself. If you have it, you have to maintain. Tomorrow ఏమవుతుందో తెలియదు. Because there are inputs, there's an invasion of the visuals on your mind. దర్శనం, శ్రవణం, పఠనం. ఈ 3 జాగ్రత్తగా ఉండాలి యువక యువతి. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ, ఇఫ్ దేర్ షుడ్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. దర్శనం, ఏది చూస్తున్నాం, బొంబార్డ్మెంట్, ఆ కలర్స్, ఆ సౌండ్స్, ఆ విజన్స్ ఎంత మన మైండ్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. తర్వాత వినే శబ్దాలు ఎంత మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దర్శనం, ఏది చూస్తున్నాం, శ్రవణం, ఏది వింటున్నాం, ఏది చదువుతున్నాం, దాన్ని ఏది మాట్లాడుతున్నాం. భద్రం కరుణే విష్ణు యామదేవా అంటుంది ఉపనిషత్. ఓ గాడ్, హెల్ప్ us to listen what is good. Oh God, help us to see what is good. Oh God, help us to speak what is positive. Oh God, help us to do what is great for with this body. గాంధీజీ గారి 3 కోతులు మనం చదివిన మోరల్ స్టోరీ. ఐస్ క్లోజ్డ్, ఇయర్స్ క్లోజ్డ్ అండ్ మౌత్ క్లోజ్డ్. ఇది తెలుసు మనకి. అయితే జపాన్లో ఒక స్వామీజీ వెళ్ళారంటే ఇంటర్నేషనల్ లెక్చర్కి. అక్కడ సూపర్ బజార్లో 3 కోతులు బొమ్మలు చూశారంట. వ్యత్యాసం ఉంది 50%. ఒక ఇంకో ఓపెన్, వన్ ఐ క్లోజ్డ్. ఇంకోటి లెఫ్ట్ ఇయర్ క్లోజ్డ్, రైట్ ఇయర్ ఓపెన్. ఇంకో కోతి హాఫ్ మౌత్ ఓపెన్, హాఫ్ మౌత్ క్లోజ్డ్. ఈ స్వామికి ఆశ్చర్యమైంది. అరే, మేము చిన్నప్పుడు గాంధీజీ గారి కోతులు చదివాం, ఐస్ క్లోజ్డ్, ఇయర్స్ క్లోజ్డ్ అండ్ మౌత్ క్లోజ్డ్. డోంట్ స్పీక్ బ్యాడ్, డోంట్ సీ బ్యాడ్, డోంట్ లిసన్ బ్యాడ్ అని. ఈ జపనీస్ కోతులకి వ్యత్యాసం ఏమిటండి కొంచెం ఆలోచించారు. 2 నిమిషాలు ఆలోచిస్తుంటే 5000 సంవత్సరాల పూర్వం ఒక అతి అద్భుతమైన వేద మంత్రం, శాంతి మంత్రం ఋషుల మనస్సులో నుంచి ఆవిర్భవమైంది. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః. ఓ గాడ్స్, హెల్ప్ us to listen what is good through our ears. ఒక కోతి చెప్తుంది, డోంట్ లిసన్ బ్యాడ్, ఓకే, లిసన్ గుడ్. The second monkey, భద్రం పశ్యే, let us see what is positive. The third monkey, let me speak what is good. కొంచెం మాడిఫై చేసి, కొంచెం ఇది చేసి, సీ పాజిటివ్, లిసన్ పాజిటివ్ అండ్ స్పీక్ పాజిటివ్. అబ్జార్బ్ ద డివినిటీ అండ్ మేనిఫెస్ట్ ఇట్ ఇన్ ఎవ్రీ లైఫ్. సో దట్ ఈస్ యువర్ పర్సన్. So I just want to
read out a beautiful teaching of Swami Vivekananda and end here and just show one or two small clippings because the time is over, and I want you to think about it, and later on when you have questions, if you are from Hyderabad, if you are from nearby places, మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సెన్స్ రావచ్చు, అందరికి తెలుసు, అందరు ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. వివేకానంద ఎక్స్పెక్టెడ్ దిస్. 4 T's మీ అందరికి ఇస్తారు. రెగ్యులారిటీ, మీ హ్యాబిట్స్లో, మీ దినచర్యలో రెగ్యులారిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమావాస్య పౌర్ణమి ఒకసారి కూర్చుంటే లాభం లేదు. ఆర్ యూ నాట్ బ్రషింగ్ యువర్ టీత్ ఎవ్రీ డే? 20 years టీత్ బ్రష్ చేశాను, ఒకరోజు బ్రష్ చేయను అంటాము మనం. ఏమవుతుందో తెలుసు, ఎవరు మీ దగ్గరికి రాదు. 20 సంవత్సరాలు స్నానం చేశాను, ఈ ఒకరోజు స్నానం చేయండి సాధ్యం అవుతుంది. రెగ్యులారిటీ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. రెగ్యులారిటీ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్, యాజ్ ఎ నేషన్, పంక్చువాలిటీ. థర్డ్, సిన్సియరిటీ. ఫోర్త్, శాంక్టిటీ. ఈ 4 T's మీ లైఫ్లో ఉండాలి. ఆ శాంక్టిటీ అంటే పవిత్రమైన భావన. స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. పవిత్రమైన భావన, మీ శక్తి స్వరూపులు మీరందరూ. ఏ భావంతో మన స్త్రీలు చూస్తున్నాం, ఏ భావంతో మన ప్రజలు చూస్తున్నాం, ఏ కళ్ళతో మన సమాజాన్ని చూస్తున్నాం, ఆ శాంక్టిటీ లేదు. వివేకానంద ఒక కథ దగ్గర నేర్చుకోండి. హోల్ పర్సనాలిటీ, హోల్ సొసైటీ బికమ్ వెరీ ప్యూర్. ఎంతో ఇప్పుడు జరుగుతుంది భారతదేశంలో. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత్రే తత్త దేవతాః అంటాం. వేర్ ద గాడ్స్ ఆర్ హ్యాపీ, వేర్ ద విమెన్ ఆర్ వర్షిప్డ్ ఆర్ అడార్డ్ ఆర్ డివినిటీ ఇస్ లుక్డ్ అపాన్. అలాంటి దేశాలు మదర్ ఇండియా అంటాం కదా, మదర్ ఇండియా. కాశ్మీర్లో ఏం జరుగుతుంది? క్షీర భవాని, వైష్ణవదేవి. డీప్ సౌత్లో ఏముంది? కన్యాకుమారి. మదర్ ఇస్ ప్రొటెక్టింగ్ ఎట్ ద హెడ్ అండ్ ద ఫీట్. And look at the center, Vindhyachal Vasini, Annapurna, Vishalakshi giving us food. కలకత్తా మేము చూడండి, భవతారిణి, శ్రీరామకృష్ణ ఆరాధన దేవత. శివాజీ, భవానీ, కామాఖ్య, ఇటు మీనాక్షి, కామాక్షి. ప్రతి రాష్ట్రంలో, ఇక్కడ భద్రకాళి వరంగల్లో, విజయవాడలో కనకదుర్గ. ఏ రాష్ట్రంలో మా తల్లి లేదు? ఆ స్త్రీలను మనం ఎలాగా ఈ స్త్రీలు ఇన్సల్టింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది సొసైటీ ఇన్సల్టింగ్ ది స్త్రీ లేడీస్ ఆన్ ది అదర్ హ్యాండ్. ఇండియా ఇస్ క్రంబ్లింగ్. అక్కడ క్రైసిస్ జరుగుతుంది. అక్కడ ఆ వాల్యూస్ మీద, ఆ స్త్రీల మీద క్రైసిస్ జరుగుతుంది. 3 days బ్యాక్ మియాపూర్ నుంచి పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఫోన్ చేశాడు. ఆయన మా పెద్ద అధ్యక్షుడు మాతో మాట్లాడడానికి వచ్చాడు. హీ ఈజ్ రిక్వెస్టెడ్ ఫర్ హెల్ప్. ఇవాళ 5 గంటల నుంచి ఒక కౌన్సిలింగ్ సెషన్స్ ప్రారంభిస్తుంది. ఎవరికి? భార్యాభర్తలకి ఎలాగ ప్రేమ ఏర్పడాలి. స్పిరిచువల్ కౌన్సిలింగ్, కోర్టు కౌన్సిలింగ్ వదిలేదు. బట్ దే వాంట్ స్పిరిచువల్ కౌన్సిలింగ్ టుడే. ఇవాళ 5 గంటలకు ఒక అమ్మాయి, ఒక ఆవిడ వచ్చి ఉంటుంది. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, హై టెక్, లో టచ్. 2.5 సంవత్సరాల బిడ్డ అనాథాశ్రమంలో వేస్తే, అమ్మ ఉంది, తల్లి, నాన్న ఉన్నారు. ఏం చేస్తుంది బిడ్డ? టుమారో షీ కెన్ బికమ్ ఏ నెగిటివ్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ. అమ్మ దగ్గరికి పెడితే ఫాదర్ అంటే డోంట్ గో దేర్. తల్లి దగ్గరికి వెళ్తే అమ్మ డోంట్ గో దేర్. వై డు యు గెట్ ద చైల్డ్ ఇన్ టు దిస్ బర్త్ అట్ ఫస్ట్? పోలీస్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో దే వాంటెడ్ అవర్ హెల్ప్. సో ప్రతిరోజు సాయంత్రం 5 to 6:30 వీఆర్ డూయింగ్ దిస్ సేవా టు ది సొసైటీ ఆల్సో అలాంగ్ విత్ మెడిటేషన్. Look at the complexity of the country, but look at the Upanishads, look at the Gita, look at the vibration, look at Vivekananda, look at our part of the country. Enta adbhutam undi. But only I request all my young friends here. I request, please go deep into our culture, into our India, into our strength, and make India great. Not by 2020, repe avali. Me chetulo undi. Aa bhavishyattu mana chetulo. So just